నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 కాయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. కాయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా అడుగుతుంటాడు, రెగ్యులర్గా అడుగుతుంటాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా. సో ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా, 10 పైసా కాయిన్స్. ద రేషియో ఆఫ్ కాయిన్స్ 5:9:4 and total amount is 206. Then find the number of coins. ఏమన్నా మనకి 3 types ఆఫ్ కాయిన్స్ ఉన్నాయండి. 50 పైసా, 25 పైసా, 10 పైసా. ఎలా ఉన్నాయండి? ఏ రేషియోలు ఉన్నాయి? 5:9:4 రేషియోలు ఉన్నాయి. మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ ఇచ్చండి, మొత్తం ఎన్ని రూపీస్ ఉన్నాయి ఇచ్చాడు 206. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్. మొత్తం అసలు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. అంటే డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి కదా, 3 టైప్, అవి కాయిన్స్ ఎన్ని అంటున్నాడు. చూడండి ఒకసారి ఈ కాయిన్స్ చూడండి ఒకసారి. లెట్స్ సే నా దగ్గర 20 కాయిన్స్ ఉన్నాయండి. 20 కాయిన్స్ ఉన్నాయి. 2 రూపీ కాయిన్స్ అనుకుంటున్నాను. 20 కాయిన్స్, 2 రూపీ కాయిన్స్. మొత్తం నా దగ్గర ఎంత వాల్యూ ఉంటుందండి? టోటల్ వాల్యూ ఎంత ఉంటుందండి? సో 20 కాయిన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 2 రూపీ కాయిన్. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుందండి? 20 కాయిన్స్ ఇంటూ 2 రూపీస్ అంటే మొత్తము 40 అవుతుంది. 40 రూపీస్ అవుతాయి. మొత్తం కూడా 40 రూపీస్ అవుతుంది, అంతేనే కదా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నా దగ్గర 15 కాయిన్స్ ఉన్నాయి. 15 కాయిన్స్ ఇవి, రైట్. సో ఏంటంటే ఎన్ని రూపీస్ కాయిన్స్ అంటే అవి కూడా 5 రూపీ కాయిన్స్ అండి. అంటే మొత్తం వాల్యూ, టోటల్ వాల్యూ ఏమవుతుందండి? 15 కాయిన్స్, ఒక్కొక్కటి 5 రూపీస్. 15 కాయిన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 5 రూపీస్. అంటే మొత్తం వాల్యూ రావాలంటే ఏదండి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ కాయిన్ వాల్యూ 15 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 75 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు వాల్యూ కావాలంటే ఏం చేయాలండి? ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి విలువ ఎంత, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు టోటల్ వాల్యూ వస్తుంది. అంటే ఒక్కొక్క కాయిన్ విలువ ఎంత, వాల్యూ ఎంత, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. సో వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో ఆ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుందంటే నాకు వాల్యూ వస్తుంది. సో అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే నేను, సో నాకు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ, ఇది మొత్తం ఏంటంటే టోటల్ వాల్యూ కావాలి అంటే, సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఎంత, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అసలు మొత్తం వాల్యూ ఎంతో వచ్చేస్తుందండి అది. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93 ఎలా ఉందండి? ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా, 10 పైసా కాయిన్స్. ద రేషియో ఆఫ్ ద కాయిన్స్ ఇస్ 5:9:4. ద టోటల్ నెంబర్ ఇస్ 206. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్. రైట్. ఇప్పుడే చెప్పాను మీకు నేను. సో మన టోటల్ వాల్యూ కావాలంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత, అది మనం చేయాల్సింది. ఓకే. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? కాయిన్స్ ఏమి ఇచ్చాడండి? 50 పైసా కాయిన్స్. అంటే ఈచ్ కాయిన్ వాల్యూ. సో మనకేముందండి? ఫస్ట్ 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్. అంటే రేషియో ఎలా ఉందండి ఇప్పుడు? సో మనకి 5తో అవుతుంది కానీ అంటే ఇక్కడ 5 10s, 5 5s, 5 2s. అంటే రేషియో ఎలా ఉందండి? 10:5:2 ఉంది. ఏంటి? కాయిన్స్ వాల్యూ. ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్న ఈచ్ కాయిన్ వాల్యూ, ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఎంత ఉంది? దీని 10 పార్ట్స్ ఉంటాయి, దీని 5 పార్ట్స్, దీని 2 పార్ట్స్ ఉంది. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమి ఇచ్చారండి? కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఎలా ఉన్నాయని ఇప్పుడు మనకి 5:9:4. 5:9:4 మీకు ఇంతకుముందే చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టోటల్ వాల్యూ కావాలి అంటే కాయిన్ వాల్యూ, ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ కాయిన్స్, రైట్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో. ఓకే. సో ఇప్పుడు అదే మనకి టోటల్ వాల్యూ కావాలి కదండి. సో టోటల్ వాల్యూ అయితే చెప్పండి. ఇక్కడ 10 ఇంటూ 5 ఎంత అవుతుందండి? ఇక్కడ 50. 5 9s 45, 2 4s 8. అంటే ఇప్పుడు వాల్యూస్ రేషియో ఎలా ఉన్నాయండి? 50 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ 50 పార్ట్స్ ఉంటాయి. 25 పైసా కాయిన్స్ వాల్యూ 45 ఉంది. 10 పైసా కాయిన్ వాల్యూ 8 పార్ట్స్ ఉంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 50 + 45 95. 95 + 8 103. సో మొత్తం వాల్యూ 103 పార్ట్స్ ఉంది. ఈ 103 ఎంత అని చెప్పాడు మనకి? 206 అన్నాడండి. 103 వాల్యూ 206 అన్నారు. అయితే మనకు కావాల్సింది 50 పైసా వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? ఇంటూ 2 కదండి. ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ 2, అయితే ఇక్కడ కూడా ఇంటూ చేస్తే ఎంత అవుతుందండి? 100. ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే 90. ఇక్కడ ఇంటూ చేస్తే ఎంత అండి? 16. ఇదేంటంటే రూపీస్లో ఇచ్చింది మనకి, రైట్. ఇక్కడ కూడా ఇది రూపీసే కదండి. సో అన్ని రూపీస్. కానీ మనకు అడిగేదండి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగాడండి. ఎన్ని రూపీస్ అని అడగలేదు. 100 రూపీస్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్.
100 రూపీస్ ఉన్నాయి 50 పైసా కాయిన్స్ అంటే ఒక రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయండి? 2 కాయిన్స్ ఉంటాయి, అవునా కదా? మొత్తం ఇక్కడ 100 రూపీస్ ఉంది, ఒక్కొక్క రూపీ 1 రూపీకి ఎన్ని 50 పైసా కాయిన్స్ ఉంటాయి? 2 కాయిన్స్ ఉంటాయి. అంటే మొత్తం వాల్యూ ఎంత అండి ఇక్కడ? ఇంటూ 2 అంటే ఎంత అండి ఇక్కడ? 200 కాయిన్స్. 200 ఇక్కడ కూడా ఇంటూ 180 ఇక్కడ ఇంటూ 2 కాదండి, ఇక్కడ 25 పైసా కాయిన్స్ కాబట్టి 4 ఉండాలండి, ఇక్కడ 360. 1 రూపీకి 10 పైసా కాయిన్స్ ఉంటే 10 ఉంటాయి. సో 16 ఇంటూ 10 ఎంత అవుతుందండి? 160. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అండి? సో 200, 360, 160. సో 200, 360, 160. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, జాగ్రత్త చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఒకటే అండి ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఎంత, రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి మొత్తం వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి మొత్తం వాల్యూ అడుగుతారేమో అలా చేస్తాము, లేదు అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగితే వాల్యూ ఉంది, మొత్తం 50 రూపీ, మొత్తం 100 రూపీస్ ఉన్నాయి. 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయి అంటే 50 పైసా కాయిన్స్ 2 ఉంటాయి కాబట్టి 100 ఇంటూ 2. ఇక్కడ ఎంత ఉందండి వాల్యూ? 90 రూపీస్ ఉంది. 100 రూపీస్కి 25 పైసా కాయిన్స్ 4 ఉంటాయి. సో 90 ఇంటూ 4 360. 16 రూపీస్ ఉన్నాయి, 1 రూపీకి 10 కాయిన్స్ ఉంటాయి 10 పైసా, సో 160. సో అది మనకి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 94. క్వశ్చన్ నెంబర్ 94. ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా, 1 రూపీ కాయిన్స్, రైట్? సో అంటే ఈచ్ కైన్ వాల్యూ ఉందండి, ఈచ్ కైన్ వాల్యూ క్లియర్గా రాస్తారు ఇక్కడ మీకోసం. ఈచ్ కైన్ వాల్యూ ఏమన్నాడు? మన కాయిన్స్ అన్నాడు 50 పైసా అన్నాడు, నెక్స్ట్ 25 పైసా అన్నాడు, నెక్స్ట్ 1 రూపీ అంటే ఎంత అండి? 100 పైసా కదా. సో 1 రూపీని 100 పైసా రాస్తారు. అంటే ఏ రేషియోలో ఉందండి? 25 అవుతుంది కానీ 25 2 జా, 25 1 జా, 25 4 జా. అంటే ఈచ్ కైన్ వాల్యూ ఎంత ఉందండి? 2:1:4 రేషియోలో ఉంది. నెంబర్ ఆఫ్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు రేషియో? 5:8:1. సో 5:8:1, 5:8:1. సో ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటండి? టోటల్ వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ మొత్తం ఎంత అంటే అమౌంట్ 55 రూపీస్ అన్నాడు, మొత్తం వాల్యూ 55 రూపీస్ అన్నాడు. అయితే 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయని అడుగుతాడు. 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఇది రీసెంట్గా సిపిఓ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అండి, సిపిఓ 2019లో ఇచ్చిన క్వశ్చన్, రైట్? ఇక్కడ వాల్యూ ఎంత? 2 into 5 మొత్తం వాల్యూ అండి, టోటల్ వాల్యూ 2 into 5 కదండి, 2 into 5, 1 into 8, 4 into 1. అంటే రేషియోలో మీకు అర్థం కావాలి క్లియర్గా రాస్తున్నాను, ఎగ్జామ్లో ఇలా రాయకూడదు. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయండి ఏమన్నా? 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 4 జా, ఇక్కడ 2 times. సో ఎంత అవుతుంది ఇక్కడ? 5:4:2. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 5 పార్ట్స్ ఏమో 50 పైసా కాయిన్ వాల్యూ ఉంది, 25 పైసా ఏమో 4 ఉంది, 1 రూపీ కాయిన్స్ ఏమో 2 ఉంది. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ అండి? సో 5 + 4 9 + 2 11. సో 11 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు? 55 అన్నాడు. అంటే ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది, రైట్? ఇక్కడ కూడా అదే చేయండి. మనకు అడిగింది ఏంటండి? 25 పైసా అండి, మిగతా అన్ని చేయాల్సిన అవసరం లేదు, 25 పైసా ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. సో ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 20 రూపీస్ ఉన్నాయి. 55 రూపీస్లో 20 రూపీస్ 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఈ 25 పైసా కాయిన్స్ 20 రూపీస్ ఉన్నాయంటే ఎన్ని కాయిన్స్ ఉండాలండి? 1 రూపీకి 4 కాయిన్స్ ఉంటాయి, అలా 20 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే 20 రూపీస్. సో కాయిన్స్ కావాలి కాబట్టి సో 20 into 1 రూపీకి 4 ఉంటాయి, అంటే మొత్తం ఎన్ని కాయిన్స్ అండి? 80 కాయిన్స్ ఉంటాయి. 25 కాయిన్స్ 80 ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 96. A man has few coins 1 rupee, 50 paisa, 25 paisa in the ratio of 1/2 = 1/3 = 1/4. If number of 50 paisa coins is 96, find the total number of coins, total amount of coins. టోటల్ అమౌంట్ అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయి అని అడుగుతున్నానండి. సింపుల్ అండి, దీంట్లో ఏం లేదండి, రైట్? ఓకే, సో మనకు రేషియో ఏమి ఇచ్చాడండి? 1/2 = 1/3 = 1/4. సో మనకి ఇది నార్మల్ ఫ్రాక్షన్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి ఇది, రైట్? దీని నార్మల్ ఫ్రాక్షన్లో ఉంది కదండి రేషియో, నార్మల్కి మార్చాలంటే ఎల్సీఎం యొక్క డినామినేటర్ ఎంత అంటే 12తో మల్టిప్లై చేయాలి. 1/2 × 12 ఎంత అవుతుందండి? 6. 1/3 × 12 ఎంత అవుతుందండి? 1/3 × 12 అంటే 4 అవుతుంది. 1/4 × 12 అంటే 3 అవుతుంది. అంటే కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 6:4:3 రేషియోలో ఉన్నాయి. మనకు అడిగింది ఏంటండి?
టోటల్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాడండి. 50 పైసా కాయిన్స్ మనకి 96 ఉన్నాయని చెప్పాడు. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 పార్ట్స్ 96 అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుందండి 4.96. 3 పార్ట్స్ ఎంత అవుతుంది ఇక్కడ ఏంటండి 96 అంటే దేని 24 4 కదండి. 24 3 ఎంత అవుతుంది 72. 24 6 ఎంత అవుతుందండి 144 అవుతుంది. 144 అంటే మనకు 144 కాయిన్స్ ఉన్నాయి. ఏం కాయిన్స్ అండి ఇవ్వండి. ఫస్ట్ మనం చెప్పేదంతా 1 రూపీ 50 పైసా, 1 రూపీ 50 పైసా 25 పైసా. ఇది 1 రూపీ కాయిన్స్ 50 పైసా, ఇక్కడ ఏమంటే 25 పైసా అన్నాడు. ఓకే అయితే ఇప్పుడు చూడండి 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి 144 ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత అవుతుందండి. సో 144 రూపీస్ అవుతుంది. ప్లస్ 96 కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 50 పైసా కాయిన్స్ 96 ఉన్నాయి. 1 రూపీ కావాలంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి 2 కాయిన్స్ కావాలి. అంటే ఇక్కడ అమౌంట్ కావాలండి 96/2 ప్లస్ 72 కాయిన్స్ ఉన్నాయి. అయ్యన్ 25 కాయిన్స్ బై 4 ఉండాలి. సో మొత్తం వాల్యూ అడిగాడు కాబట్టి 144 ప్లస్ 96/2 ఎంత అండి 48 ప్లస్ ఎంత 18. సో మొత్తం వాల్యూ ఎంత అవుతుందండి 144 ప్లస్ 40 184 192 ప్లస్ అంతా 210 అవుతుంది. మొత్తం వాల్యూ ఎంత అయిపోతుందండి 210 అవుతుంది. వాల్యూ మొత్తం అమౌంట్ 210 అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంచండి క్వశ్చన్. మనకి ఏం లేదండి సింపులే. డిఫరెంట్గా ఉన్న కూడా కొంచెం డిఫరెంట్ సింపులే. మొత్తం 1 రూపీ కాయిన్స్ 144 ఉన్నాయండి. ఇక్కడ రేషియో ఇచ్చాడు. ఇక్కడేమో కాయిన్ వాల్యూ కదంటే రేషియో ఇచ్చాడు. ఇక్కడ మనకి 1 రూపీ కాయిన్స్ 50 పైసా కాయిన్స్ 25 పైసా కాయిన్స్ ఏ రేషియో ఉన్నాయంటే 1/2 1/3 1/4. ఇది నార్మల్ రేషియోలో కన్వర్ట్ చేస్తే 6:4:3 వస్తుంది. రైట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ 4 పార్ట్స్ ఇచ్చాడు 96 అని. 50 పైసా కాయిన్స్ 96 ఉన్నాయి అన్నాడు. అది ఎన్ని పార్ట్స్ అండి 4 పార్ట్స్. అంటే ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. 50 పైసా కాయిన్స్ ఎన్ని వాడు ఆల్రెడీ ఇచ్చాడు. 25 పైసా కాయిన్స్ ఎన్నో తెలుస్తుంది మనకి. ఈ 144 కాయిన్స్ ఉన్నాయి. ఇవి 96 72 144 కాయిన్స్ ఉన్నాయి. ఏంటి అండి 1 రూపీ కదా అండి. సో ఇక్కడ ఎంత అవుతుందండి ఇంటూ 1 కదా అండి ఇంటూ 1 ప్లస్ 96 కాయిన్స్ ఉన్నాయి. అంటే మనకి ఏం కాయిన్స్ అవి 50 పైసా కాయిన్స్. సో 96 కాయిన్స్ ఉన్నాయి 50 పైసా కాయిన్స్. అంటే 1 రూపీకి అంటే ఎన్ని కాయిన్స్ కావాలండి 2 కాయిన్స్ కావాల్సి వస్తుంది. అంటే 96 కాయిన్స్ ఉన్నాయి అంటే ఎంత అవుతుందండి 2 కాయిన్స్ కలిపితే 1 రూపీ. అలాంటి 96 అంటే 96/2 కదా అంటే 48 అవుతుంది. ఇక్కడ ఏంటండి 4 కాయిన్స్ అయితే 72 అంటే 4 కాయిన్స్ అయితే 1 రూపీ. అలాంటి 4 ఎన్ని కావాలంటే బై 4 చేస్తాం అంటే 18. మొత్తం వాల్యూ ఎంత వచ్చిందండి 210 రూపీస్ వచ్చింది. సో 140 ప్లస్ 180 ప్లస్ 190 ఇక్కడ 206 ప్లస్ 1 210 మొత్తం 210 రూపీస్ ఉన్నాయి. ఆ మొత్తం వాల్యూస్ ఎంత అండి కాయిన్స్ వాల్యూ 210 రూపీస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఏ బ్యాగ్ కంటైన్స్ 480 కాయిన్స్. ఇక్కడ ఆల్రెడీ వాడే మొత్తం కాయిన్స్ ఇచ్చాడండి. ఆఫ్ 50 పైసా 25 పైసా 10 పైసా అండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూస్ ఈస్ 5:3:1. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ దీస్ టైప్స్ ఆర్ దేర్. మొత్తం ఇప్పుడు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. రేషియో ఆఫ్ దేర్ వాల్యూస్ ఇచ్చాడండి. మొత్తం వాళ్ళు వాల్యూ ఇచ్చాడు. అయితే కాయిన్స్ ఎన్ని కావాలంటున్నాడు. అంటే మనకేంటంటే ఇప్పుడు కాయిన్స్ కావాలి. వాల్యూ ఇచ్చాడు, ఈచ్ కాయిన్ వాల్యూ ఇచ్చాడు, టోటల్ వాల్యూ ఇచ్చాడు. ఓకే సో ఈచ్ కాయిన్ వాల్యూ చూద్దాం ఒకసారి. మొత్తం ఫస్ట్ ఏమన్నాడండి ఈచ్ కాయిన్ వాల్యూ కదండి. సో ఏం కాయిన్స్ అవి మనకి 50 పైసా 25 పైసా 10 పైసా కదండి. సో 50 పైసా 25 పైసా 10 పైసా అంటే ఏ రేషియోలో ఉన్నాయండి 10:5:2. ఇది ఈచ్ కాయిన్ వాల్యూ. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలండి. ఇది ఇవ్వలేదు మనకి. నేను XYZ అనుకుంటున్నాను. అనుకోకపోయినా పర్లేదు బట్ కంఫర్ట్ కోసం కన్ఫ్యూజ్గా ఉండడానికి అనుకుంటున్నాను. నెక్స్ట్ మొత్తం టోటల్ వాల్యూ ఏమి ఇచ్చాడండి. ఇది ఎంత ఏ రేషియోలో ఇచ్చాడు 5:3:1. ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను టోటల్ వాల్యూ అంటే మనకి ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. అదే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏంటండి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే టోటల్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ అంతే కదండి. సో ఇప్పుడు ఏం చేస్తాం 5/10. సో కాయిన్ వాల్యూ కావాలి కాబట్టి సో 5/10 3/5 1/2. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలండి మనకి డినామినేటర్లో మనకి 10/5 ఉన్నాయి కాబట్టి 10/5 ఎల్సిఎం ఎంత 10 దాంతో మల్టిప్లై చేయండి నార్మల్ ఫ్రాక్షన్లోకి రావాలంటే. సో 10తో మల్టిప్లై ఎంత అవుతుంది ఇక్కడ ఆల్రెడీ 10 క్యాన్సిల్ కాబట్టి 5 3/5 ఇంటూ 10 అంటే 5 1 5 2 3 2 ఎంత అవుతుంది 6 1/2 ఇంటూ 10 అంటే 5 అవుతుంది. 5:6:5 రేషియోలో ఉన్నాయండి. 5:6:5 రేషియోలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం ఎన్ని ఇచ్చాయండి మొత్తం కలిపి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి
16 పార్ట్స్ ఉన్నాయి. ఆ 16 పార్ట్స్ ఎన్ని కాయిన్స్ అని ఇచ్చాడు? 480 కాయిన్స్ అన్నాడు. 16 పార్ట్స్ 480 కాయిన్స్ అయితే మొత్తం ఇక్కడ ఎంత అంటే ఒక కాయిన్ ఒక పార్ట్ ఎంత అవుతుందండి? 30 అవుతుంది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ 30. సో ఇక్కడ కూడా 30 చేయండి. ఇంటూ 30 ఎంత అవుతుంది? 150. ఇది ఇంటూ 30 180. ఇక్కడ కూడా ఇంటూ 30 ఎంత అవుతుంది? 5 ఇంటూ 30 అంటే 150. సో కాయిన్స్ ఎలా ఉన్నాయండి? 150, 130, 150. ఆప్షన్ ఏది ఉందండి? ఆప్షన్ బి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ 50 పైసే 150 ఉన్నాయి, 25 పైసే 180 ఉన్నాయి, 10 పైసే 150 ఉన్నాయి. మొత్తం ఇచ్చాడు మనకి 480 కాయిన్స్ అక్కడ అలా ఉన్నాయి. ఈ షేర్లో ఉన్నాయండి ఇది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఇక్కడ మనకి ఈసారి కాయిన్స్ అడిగాడండి. మనకి ఈచ్ వాల్యూ ఇచ్చాడు, టోటల్ వాల్యూ ఇచ్చాడు. కాయిన్స్ అడిగండి ఈచ్ వాల్యూ బై టోటల్ వాల్యూ 5/10, ఈచ్ వాల్యూ బై టోటల్ వాల్యూ బై ఈచ్ వాల్యూ 3/5, టోటల్ వాల్యూ బై ఈచ్ వాల్యూ 1/2. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్కి ఎల్సిఎం తోటి మల్టిప్లై చేస్తే నార్మల్ రేషియోకి వస్తుంది. డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎంత అంటే 10 అవుతుంది. సో 5/10 ఇంటూ 10 అంటే 10 క్యాన్సిల్ అయిపోతే 5 మిగిలింది. 3/5 ఇంటూ 10 అంటే 5 1 5 2 అంటే 3 ఇంటూ 2 6, 2 ఇంటూ 2 అనేది 5 టైమ్స్ కాబట్టి 5 అవుతుంది ఇక్కడ. సో మొత్తం కలిపి 16 పార్ట్స్ 480 అయితే 5 పార్ట్స్ ఎంత, 6 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత. సో అది మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ టోటల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. In a zoo there are rabbits and pigeons. If heads are counted there are 340 heads, and if legs are counted there are 1060 legs. How many pigeons are there? సో ఒక జూలో ఏంటంటే కొన్ని ర్యాబిట్స్ కొన్ని పీజన్స్ ఉన్నాయి, రైట్. సో అయితే మొత్తం హెడ్స్ 340 అన్నాడండి. అంటే ఒక్కొక్క దానికి ఏదైనా ర్యాబిట్ అయినా ఏదైనా పీజన్ అయినా కూడా హెడ్ ఉండేది ఏంటంటే ఒకటే కదా. అంటే మొత్తం ఓవరాల్గా ర్యాబిట్స్ మరియు పీజన్స్ కలిపి ఉన్నాయి 340 ఉన్నాయి. ఓకే. సో దాంట్లో కానీ మనకి లెగ్స్ ఏమన్నాడండి? మొత్తము 1060 ఉన్నాయని చెప్పాడండి. అంటే ర్యాబిట్కి అయితేనో 4 లెగ్స్ ఉంటాయి, పీజన్కి అయితేనో 2 లెగ్స్ ఉంటాయి. మొత్తం అన్నిటివి కలిపి 1060 అన్నాడు. అయితే మొత్తం ఇప్పుడు పీజన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మొత్తం పీజన్స్ ఎన్ని ఉంటున్నాడు చెప్తున్నాడు. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 98 అండి ఇది. సో ర్యాబిట్కి అయితేనేమో 4 లెగ్స్ ఉంటాయి, పీజన్కి అయితేనేమో 2 ఉంటాయి. ఓవరాల్గా 340 హెడ్స్ ఉన్నాయి. అంటే 340 ఉన్నాయి. ర్యాబిట్స్ ప్లస్ పీజన్స్ కలిపి 340 ఉన్నాయి. మనకి లెగ్స్ మాత్రం 1060 ఉన్నాయి. ఓకే. సో అయితే ఇప్పుడు ఎన్ని పీజన్స్ కావాలి అంటున్నాడు, రైట్. సో అయితే నేనేమనుకుంటున్నా అంటే మొత్తం అన్నీ కూడా 340 అన్నీ కూడా ర్యాబిట్స్ అనుకుంటున్నాను అండి. అన్నీ కూడా ర్యాబిట్స్ అనుకుంటున్నాను. ఓకే. ఒక్కొక్క ర్యాబిట్కి ఎన్ని లెగ్స్ ఉంటాయండి? 4 లెగ్స్ ఉన్నాయి. సో 340 ఇంటూ 4 ఏమవుతుందండి? 300 × 4 అంటే 1200 అవుతుంది. 40 × 4 160, 1200 ప్లస్ 160 1360 అవుతుంది. అంటే మొత్తం 1360 లెగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత అండి? 1060 అన్నాడు. అంటే ఓవరాల్గా ఇచ్చింది మనకి 1060 లెగ్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 300 డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదండి మనకి. 340 మొత్తం అన్నీ కూడా నేను ర్యాబిట్స్ అనుకుంటున్నాను. లెట్ అజ్యూమ్. సో అన్నీ కూడా ర్యాబిట్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఏమైంది? మనకి 340 హెడ్స్ ఉన్నాయి కాబట్టి 340 ర్యాబిట్స్ అనుకున్నాను. ఒక్కొక్క ర్యాబిట్కి 4 లెగ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎన్ని లెగ్స్ ఉండాలి? 1360 లెగ్స్ ఉండాలి. కానీ మనకి ఏంటి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1060 మాత్రమే ఉన్నాయి. అంటే ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే మిగతా దాంట్లో ఆ 340లో కొన్ని ర్యాబిట్స్ కాకుండా కొన్ని పీజన్స్ కూడా ఉన్నాయి, రైట్. అయితే ఆ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది మనకి? 300 అనేది ర్యాబిట్కి అయితేనేమో 4 లెగ్స్ ఉన్నాయి, పీజన్కి అయితేనేమో 2 లెగ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని లెగ్స్ తక్కువ ఉన్నాయండి? 2 లెగ్స్ తక్కువ ఉన్నాయి. అంటే 2 లెగ్స్ తక్కువ ఉండాలి. ఒక్కొక్క దానికి 2 లెగ్స్ తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. మొత్తము 4 అనుకున్నాము అన్నీ కలిపి. ఒక 3 ఏమో ర్యాబిట్స్ ఉన్నాయి, ఒకటేమో పీజన్ ఉంది, రైట్. యాక్చువల్గా అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉండాలి? ఇక్కడ 12 లెగ్స్ ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, ఓవరాల్గా 14 లెగ్స్ ఉండాలి. నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు అన్నీ కూడా 4 కూడా ర్యాబిట్స్ అనుకుంటే ఇంటూ 4 అవుతుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్. ఓవరాల్గా జూలో 4 ఉన్నాయి అనుకున్నాను అన్నీ కలిపి, ర్యాబిట్స్ పీజన్స్ కలిపి. సో అందులో 3 ర్యాబిట్స్ ఉన్నాయి, ఒక పీజన్ ఉందో నాకు తెలుసు. అయితే ఇక్కడ జనరల్గా మొత్తం ఎన్ని లెగ్స్ ఉండాలండి? 3 4 12, ఒకటే పీజన్ కాబట్టి ఇంటూ 2 చేస్తే 12 + 2 14 ఉండాలి లెగ్స్. కానీ నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు అన్నీ కూడా నేను ర్యాబిట్స్ అనుకుంటే మొత్తం ఎన్ని లెగ్స్ వచ్చాయండి? 16 లెగ్స్ వచ్చాయి. 16 లెగ్స్ వచ్చాయి. ఎంత డిఫరెన్స్ ఉంది? 14 డిఫరెన్స్. మొత్తం 14 అంటే 2 డిఫరెన్స్ ఉంది. ఈ 2 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఇక్కడ మనకి ఒక పీజన్ ఉంది, ఇక్కడ కూడా మనం 2కి బదులు ఏం తీసుకున్నాము? 4 అని తీసుకున్నాము.
క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక పీజియన్ ఉంది, 2కి బదులు ఇది కూడా మనం ర్యాబిట్ అనుకున్నాం కాబట్టి ఎన్ని లెగ్స్ తీసుకున్నాం, 4 లెగ్స్ తీసుకున్నాం. అంటే యాక్చువల్గా ఎన్ని తక్కువ ఉండాలంటే 2 లెగ్స్ తక్కువ ఉండాలి. అంటే ఈ 2 లెగ్స్ తక్కువ ఉండాలి కాబట్టి ఒక్కదానికి 2 లెగ్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని లెగ్స్ తక్కువ ఉన్నాయి, 2 లెగ్స్ తక్కువ ఉన్నాయి. అంటే బై 2 చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందని కౌంట్ 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఏది వచ్చింది మనకి, పీజియన్ దగ్గర కౌంట్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఓవరాల్గా 300 లెగ్స్ తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క పీజియన్కి ఎన్ని లెగ్స్ తక్కువ ఉంటాయండి, 2 లెగ్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాండి, బై 2 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, పీజియన్ వస్తుంది. రైట్. సో పీజియన్ ఏమొస్తుందండి మనకి 300/2 అంటే 150 వస్తుంది. ఇదే డైరెక్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా చేయొచ్చు. అంటే సింపుల్గా చూడండి, మీరు ఇక్కడ ఏదైతే తీసుకున్నారో అది కాకుండా ఇక్కడ వచ్చేదే రివర్స్లో ఉన్నారు. ఇక్కడ ర్యాబిట్స్ తీసుకున్నాం కానీ ఇక్కడ పీజియన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ర్యాబిట్స్ కంటే పీజియన్ 2 లెగ్స్ తక్కువ, అందువల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. అందువల్ల మనకి ఇక్కడ వచ్చేది పీజియన్స్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనము అలిగేషన్లో కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి, అలిగేషన్ ఎలా చేస్తాం చూడండి. మొత్తం అన్ని ర్యాబిట్స్ అయితే ఎన్ని లెగ్స్ ఉన్నాయండి, 1360 లెగ్స్ ఉన్నాయి. అన్ని ర్యాబిట్స్ అయితే 1360 లెగ్స్ ఉన్నాయి. ఒకవేళ అన్ని పీజియన్స్ అయితే ఎన్ని ఉంటాయండి, రైట్. సో ఎన్ని ఉంటాయి మనకి, మొత్తం 340 ఉన్నాయి. 340 × 2 కదండి ఒక్కొక్క పీజియన్కి ఉండేది. 340 × 2 అంటే 680 అవుతుంది. సో ఒకటి మనకి ఇచ్చింది ఎంత అంటే, ఓవరాల్గా ఇచ్చింది 1060 అన్నాడు. ఓవరాల్గా ఇక్కడ ఉంది ర్యాబిట్స్ లెగ్స్, పీజియన్ లెగ్స్. సో డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 1360 - 1060 అంటే 300 ఇక్కడ. నెక్స్ట్ 680 - 1060 - 680. సో డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ. ఇక్కడ చూడండి 60 ఎక్స్ట్రా ఉంది 1000 కంటే. 1000 కంటే ఎంత తక్కువ ఉంది ఇక్కడ, 320 తక్కువ ఉంది. 320 + 60 380. సో 380 అవుతుంది. అంటే ఏ రేషియోలో ఉందంటే 0 0 క్యాన్సల్, 2 19s 2 15s అంటే 19:15 ఉంది. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది, 34 పార్ట్స్. ఈ 34 పార్ట్స్ మనకు మొత్తం ఎంత ఇచ్చాడండి, 340 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, పీజియన్స్ కాబట్టి 150 అవుతుంది. పీజియన్స్ కాబట్టి 150 అవుతుంది. ఒకవేళ మనకి ర్యాబిట్స్ అడిగితే 190 అవుతుంది. ఓకే, సో ఇది మనకి అలిగేషన్లో చేసే పద్ధతి. ఏదర్ వే మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఏది చేస్తే కూడా రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం పడతాయి. ఎక్కువ టైం ఏం పడుతుంది కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు ఏది కంఫర్ట్గా అర్థమైతే అది చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 99. ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. రైట్. వెన్ టికెట్ ప్రైస్ టు ఏ వాటర్ పార్క్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 11:12, then the number of daily visitors to the park fall in the ratio of 8:7. If the daily revenues before the increase in the ticket price was 1,76,000, so then find the daily revenues after ఇంక్రీజింగ్ ద టికెట్ ప్రైస్. చూడండి, ఒక వాటర్ పార్క్ ఏం చేశాడు, టికెట్ ప్రైస్ పెంచాడండి. ఏమన్నాడు, 11 పార్ట్స్ ఉన్న టికెట్ ప్రైస్ని 12 పార్ట్స్ చేశాడు, అంటే ఇంక్రీజ్ చేశాడు. జనరల్గా ఏమవుతుంది, మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏదైనా రేట్ పెరిగినప్పుడు ఏమవుతుంది మనకి, అంటే మిగతా విజిటర్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి, అంటే డిమాండ్ తగ్గిపోతుంది. సో అంటే ఇక్కడ ఏం చేశారు, విజిటర్స్ కూడా ఏమయ్యారు, 8 పార్ట్స్ నుంచి 7 పార్ట్స్ అయ్యారు, తగ్గిపోయారు. సో దాని అంటే ముందు ఫస్ట్ టికెట్స్ ఇంక్రీజ్ చేయముందుకు 1,76,000 ఉందన్నాడు మొత్తం రెవెన్యూ. అయితే ప్రస్తుతం ఇప్పుడు టికెట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత అంటున్నాడు. చూడండి, మనకి రెవెన్యూ కావాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ రెవెన్యూ కావాలి అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ విజిటర్స్, అంటే ఒక్కొక్క విజిటర్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఇంటూ టికెట్ ప్రైస్ కదా అండి. సో టికెట్ ప్రైస్ అంటే ఎంతమంది వచ్చారు, ఒక్కొక్క టికెట్కి ఎంత ప్రైస్ ఉంది. ఓవరాల్గా రెవెన్యూ కావాలంటే ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఒక్కొక్క విజిటర్కి ఎంత ఉంది టికెట్ ప్రైస్. సో అది మనకి కావాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏముందండి మనకి 11:12 ఉన్నారు. రెవెన్యూ కావాలి కాబట్టి మనకి ఫస్ట్ బిఫోర్ టికెట్ ఇంక్రీజ్ ఏముంది ఒకటి రెవెన్యూ, తర్వాత రెవెన్యూ ఆఫ్టర్ ఇంక్రీజింగ్. ఓకే, ఫస్ట్ బిఫోర్ రెవెన్యూ ఆఫ్టర్ రెవెన్యూ అండి, అలా తీసుకుంటున్నాను నేను. రైట్. సో ఫస్ట్ ఎంత ఉందండి టికెట్ ప్రైజు, 11 పార్ట్స్ ఉంది కదా. సో 11 పార్ట్స్ ఉంది ఫస్ట్ టికెట్ ప్రైజు. అప్పుడు ఎంతమంది విజిటర్స్ ఉన్నారు చూద్దాం ఒకసారి. ముందు 11:12 కదా అండి. నెక్స్ట్ 8:7 ఇలా ఉన్నారు. అంటే ముందు 11 పార్ట్స్ ఉన్న టికెట్ ప్రైస్ ఇప్పుడు 12 పార్ట్స్ అయింది. ముందు 8 పార్ట్స్ ఉన్న విజిటర్స్ ఇప్పుడు 7 పార్ట్స్ తగ్గారు. అంటే టికెట్ ప్రైస్ పెరిగింది, ఇక్కడేమో విజిటర్స్ తగ్గారు. ఇది టికెట్ ప్రైస్ అండి, ఇది విజిటర్స్. ఓకే, సో మనకేం చెప్పాలి ఇప్పుడు నేను, రెవెన్యూ కావాలంటే విజిటర్స్ ఇంటూ టికెట్ ప్రైస్ కదా అండి. ఫస్ట్ టికెట్ ప్రైస్ ఫస్ట్ ఎంత ఉంది, 11 ఉంది. అప్పుడు విజిటర్స్ ఎంత ఉన్నారు, 8 ఉన్నారు. సో 11 × 8 ఇది టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయకముందు.
టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ఉంది ప్రైస్ 12 ఉంది, విజిటర్స్ ఎంతమంది ఉన్నారు 7. సో రెవెన్యూ అంటే విజిటర్స్ ఇంటూ టికెట్ ప్రైస్. సో 12 ఇంటూ 7, సో ఎంత 11 8 88, ఇక్కడ 84. సో 88 మనకి టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ కాముందుకు రెవెన్యూ ఉంది, టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ఉందండి 84 ఉంది. మనకి ఎంత అని ఇచ్చారు ఓవరాల్గా 176 ఇచ్చారండి. ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే మనకి 176 డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఉంచండి. సో ఎన్ని టైమ్స్ అండి ఇక్కడ 200 టైమ్స్ అవుతుంది, ఎందుకంటే 88 2 176. సో ఇంకా 3 ఉంటుంది కాబట్టి 3 zeros అలాగే రాస్తాను. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అండి 2000 రూపీస్. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత 84 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంత ఏం చేస్తాము ఇంటూ 2000 రాస్తున్నాను. సో 84 2 ఎంత అండి 168,000 అంటే 1,68,000. టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత రెవెన్యూ ఎంత ఉంది 1,68,000 ఉంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మనకి రెవెన్యూ కావాలంటే విజిటర్స్ ఇంటూ టికెట్ ప్రైస్. సో ఎంత ఉందండి ఇక్కడ టికెట్ ప్రైస్ 11 ఉన్నప్పుడు 8 విజిటర్స్, 11 into 8 ఫస్ట్ రెవెన్యూ. టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే 12 ప్రైస్ ఉంటాయి, 7 విజిటర్స్ ఉన్నారు, 12 7 84, 88:84 ఉంది. 88 అనేది మనకి ఎంత ఇచ్చారు 1,76,000 అన్నారు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 2000 అవుతుంది. సో 84 పార్ట్స్ ఎంత అవుతుంది 1,68,000 అవుతుంది. సో ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100 సేమ్ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఏ కంపెనీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రెడ్యూస్డ్ స్టాఫ్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. సో మనకేంటి స్టాఫ్ ఎంత ఏ రేషియోలో అండి 5 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్కి డిక్రీజ్ సార్ రెడ్యూస్డ్. ద యావరేజ్ శాలరీ పర్ ఎంప్లాయీ ఇంక్రీజ్డ్. శాలరీ ఇదేమో స్టాఫ్ అండి, నెక్స్ట్ శాలరీ ఏమైంది పర్ స్టాఫ్ ఇంక్రీజ్ అయిందండి. ఎలా అంటున్నారు 7:8 రేషియో ఇంక్రీజ్ అయింది. బై డూయింగ్ సో కంపెనీ సేవ్డ్ 55,000 రూపీస్. వాట్ వాజ్ ద ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ. స్టార్టింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటారు. మనకి ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి, మనకి ఎక్స్పెండిచర్ అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఎంతమంది ఇంటూ ఒక్కొక్కరు శాలరీ ఎంత, స్టాఫ్ ఎంతమంది ఇంటూ శాలరీ. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎక్స్పెండిచర్ బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఫస్ట్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ 5 members ఉన్నారు, రైట్. వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత ఉందండి 7 parts ఉంది. నెక్స్ట్ స్టాఫ్ ఎంతమంది అయ్యారు 3 members, తగ్గించారు కాబట్టి 3 members అయ్యారు. శాలరీ ఎంత ఉందండి 8 parts ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది 7 5 35 24, 35:24 అంటే 35 parts ఎక్స్పెండిచర్ ఉంది. ఇప్పుడు ఎంత అయిందండి ఎంప్లాయీస్ తగ్గించిన వల్ల 24 parts అయింది. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి 11 parts. 11 parts మనకి ఎంత అని చెప్పారు 55,000 అని చెప్పారు, 55,000 అని చెప్పారు. అంటే 11 parts 55 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుందండి 5,000 అవుతుంది. ఒక పార్ట్ 5,000 అవుతుంది, ఎందుకంటే 11 5 55 కదండి, ఒక పార్ట్ అవుతుంది. మనకేమంటే బిఫోర్ ఎక్స్పెండిచర్ అన్నాడు. బిఫోర్ అంటే ఎంతండి 35 parts కదా, 35 parts ఎంత అవుతుంది ఇంటూ 5,000 చేయండి. 35 into 5,000 ఎంత అవుతుందండి 1,75,000 అవుతుంది, 1,75,000 అవుతుంది, రైట్. సో ఈ క్వశ్చన్ని చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దామండి. మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూద్దాము. సో ఇదైతే ఆన్సర్ అయితే 1,75,000. ఒకసారి ఆప్షన్లు ఏమి ఇచ్చారు చూద్దామండి. 1,55,000, 1,60,000, 60,000, 1,75,000, 2,15,000. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు రాగానే 35 parts ఏమో బిఫోర్ ఎక్స్పెండిచర్, 24 parts ఏమో ఆఫ్టర్ ఎక్స్పెండిచర్. నేనేం చేస్తున్నా అంటే నిన్ననే మీకు ఆల్రెడీ చెప్పానండి, మనము క్వశ్చన్లు చూడగానే క్యాలిక్యులేషన్ ఎలా అయినా తగ్గించుకోవచ్చా అని ఆలోచించాలి ఫస్ట్. అలా చేయడం వల్ల మనకేమవుతుందండి మనకి టైం సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ అవుతే ఏంటి మనకి ఆ టైంని వేరే క్వశ్చన్స్కి వాడుకోవచ్చు మనం. అదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మనకి 35 parts ఉంది, ఇక్కడ 24 parts. మనకు అడిగింది 35 parts కదండి. అంటే ఆన్సర్ ఖచ్చితంగా కూడా మనకి 35 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. 35 యొక్క మల్టిపుల్ అంటే నేను ఇదంతా చేసేయడానికి ముందు ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఆప్షన్లో ఏదైనా ఒకటే ఆప్షన్ 35తో డివైడ్ అయ్యేలా ఉందా, ఒకవేళ ఉంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు. సో 155 అని 35తో డివైడ్ అవుతుందండి, అవ్వదు. సో ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్ 160 అవుతుందండి, ఇది కూడా అవ్వదు. 3 zeros పక్క పెట్టేసి ఇక్కడ చూద్దాం ముందు. నెక్స్ట్ 175 అవుతుందా, అవుతుందండి, ఎందుకంటే 35 5 175 ఇది అవుతుంది. 215 అవుతుందా, అవ్వదు, ఎందుకంటే 35 210 అవుతుంది. 35 6 మనకి 210, అందుకే 210 అవుతుంది, ఎందుకంటే 215 అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. అంటే మనకి ఏముందండి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అని చెప్పేయచ్చు. అంటే ఇదంతా చేయడానికి ముందే మనకు ఇదే ఆన్సర్ అని కూడా చెప్పేయచ్చు, సో దట్ వీ కెన్ సేవ్ టైం. ఓకే, సో సెంచరీ క్రాస్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 101.
నెక్స్ట్ ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టామ్ ఈజ్ చేజింగ్ జెర్రీ. ఇఫ్ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ టామ్ జంప్స్ 8 times వైల్ జెర్రీ జంప్ 6 times. అంటే సేమ్ టైంలో టామ్ 8 జంప్స్ చేస్తే జెర్రీ 6 జంప్స్ అన్నారండి. సో జంప్స్ టామ్ అండ్ జెర్రీ అండి. సో టామ్ 8 జంప్స్ అయితే జెర్రీ ఎంత అండి 6 జంప్స్ అన్నారు. బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై టామ్ ఇన్ 7 jumps ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై జెర్రీ ఇన్ 5 jumps. ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఇస్తున్నాడు. టామ్ 7 jumpsలో ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుందో అప్పుడు జెర్రీ ఎంత కవర్ చేస్తుందండి 5 jumpsలోనే కవర్ చేస్తుంది. ఓకే, సో టామ్ 7 jumpsలో కవర్ చేసే డిస్టెన్స్ని 5 jumpsలో జెర్రీ కవర్ చేస్తుంది. మనకి ఏం కావాలి, ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ. మనకి స్పీడ్ అంటే ఏంటండి, మనకి స్పీడ్ అంటే మనకి ఏం కావాలండి, స్పీడ్ అంటే మనకి టైం ఇంటూ సో డిస్టెన్స్, సారీ టైం డిస్టెన్స్ కదండి మనకి. ఓకే, మనకి డిస్టెన్స్ బై టైం కదండి. స్పీడ్ కావాలంటే మనకి డిస్టెన్స్ బై టైం కావాలి. ఒకసారి చూద్దాం. ముందు అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి, క్వశ్చన్ నెంబర్ 101. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. టామ్ ఈజ్ చేజింగ్ జెర్రీ ఇన్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ టామ్ జంప్స్ 8 times వైల్ జెర్రీ జంప్స్ 6 times. సో టామ్ జెర్రీ, సో టామ్ సేమ్ టైంలో 8 jumps అయితే ఇక్కడ ఇది 6 jumps చేస్తుంది జెర్రీ. బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై 7 jumps ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై 5 jumps అన్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ ద టామ్ అండ్ జెర్రీ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టైం ఇచ్చాడండి. మనకు టైం అంటే 8 timesలో ఎన్ని జంప్స్ అని ఇచ్చాడు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు, 6 times 8 jumps. ఇది 8 jumps అన్నాడు. ఇక్కడేమో మనకి ఎంత అనండి 6 jumps అన్నాడు. 8 jumps 6 jumps, ఒక్కొక్క జంప్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఒక్కొక్క జంప్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏమని చెప్పాడు మనకి, 7 jumps ఆఫ్ టామ్, 7 jumps ఆఫ్ టామ్ ఈజ్ ఈక్వల్ టు 5 jumps ఆఫ్ జెర్రీ అని చెప్పాడు. సో టామ్ బై జెర్రీ ఎంత అవుతుందండి 5/7. అంటే టామ్ ఒక జంప్కి 5 parts వెళ్తే జెర్రీ ఎంత వెళ్తున్నాడండి 7 parts వెళ్తాడు. అంటే లెట్స్ ఒక 5 meters టామ్ ఒక జంప్ తీసుకుని అనుకోండి, తీసుకుంటే జెర్రీ ఎంత తీసుకోవాలండి 7 meters తీసుకోవాలి. 5 meters ఇక్కడ 7 meters. ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఇక్కడ 8 jumps ఉంది, 8 jumps ఉంది ఇక్కడ. సో 8 jumps మనకి ఎంత ఉంది అక్కడ 5. నెక్స్ట్ ఇక్కడ 6 into 7 ఎంత అవుతుంది ఇక్కడ 40:42. అంటే ఎంత అవుతుందండి 20:21. రేషియో ఎలా ఉందండి 20:21 ఉంది. ఓకే, సో అలా ఉంది. లేదు మనకి ఇలా కాకుండా మనకు వేరేలా చెప్పండి అంటే ఒకసారి చూడండి. సో టామ్ జెర్రీ మనకు రాసుకోండి. 8 ఇక్కడ ఎంత ఉందండి 6, తర్వాత 7 5 ఇచ్చాడు. క్రాస్ మల్టిప్లై చేయండి, డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. 40:42 ఎంత అవుతుందండి 20:21 అవుతుంది. 20:21 డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. సో టామ్ది ఎన్ని జంప్స్, ఇక్కడ జెర్రీది ఎన్ని జంప్స్ సేమ్ టైంలో, ఇక్కడ జంప్ వాల్యూ ఎంత, ఇక్కడ ఇదంతా. సో చేస్తే మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 102 అండి. ఏ పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ టు చేజ్ ఏ థీఫ్ వెన్ థీఫ్ గోస్ 10 steps అండ్ పోలీస్ మ్యాన్ మూవ్స్ 8 steps. సో ఇప్పుడు ఏమన్నాడండి, పోలీస్ మ్యాన్ థీఫ్ 10 steps వెళ్తే అదే టైంలో పోలీస్ మ్యాన్ 8 steps వెళ్తున్నాడు. 5 steps ఆఫ్ ద పోలీస్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 7 steps ఆఫ్ ద థీఫ్. ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ అండ్ థీఫ్. సో ఫస్ట్ పోలీస్ మ్యాన్ అడిగాడండి. సో నేను ఫస్ట్ పోలీస్ మ్యాన్ రాస్తున్నాను. రేషియో ఎలా అడిగాడు, ఫస్ట్ పోలీస్ మ్యాన్ టు థీఫ్ అడిగాడికి రాస్తున్నాను. సో పోలీస్ మ్యాన్ ఏమని చెప్పాడండి 8 కదండి, 8 steps, సారీ పోలీస్ మ్యాన్ 8 steps, థీఫ్ 10, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం తెలుసు అండి, స్టెప్స్ ఎట్లా తెలుసు, 5 steps ఆఫ్ పోలీస్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 7 steps ఆఫ్ థీఫ్. సో పోలీస్ బై థీఫ్ అయితే ఎంత అవుతుందండి ఇక్కడ 5/7, సారీ 7/5. సో పోలీస్ 7 కాబట్టి ఇంటూ 7 చేయండి, ఇక్కడ ఇంటూ 5 చేయండి. ఎంత అవుతుంది 56:50. అంటే రేషియో ఎలా ఉందండి 28:25, రైట్. అదొకటి. లేదంటే నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఉంది కానీ మనకి ఇంకోటి కూడా పోలీస్ థీఫ్ ఫస్ట్ ఎలా ఉంది 8, 10,
తర్వాత ఏమని చెప్పాడండి 5 7 క్రాస్ మల్టిప్లికేషన్ 56:50. సో 28:20 అవుతుంది. ఇది మనకి ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్. 103 ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ on the whole surface of the earth the ratio of the land and water is 1:2. సో మనకి ఏమని చెప్పాడు 1:2 అని చెప్పాడండి ఓవరాల్గా ఎర్త్ మొత్తానికి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ల్యాండ్ అండ్ వాటర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఇస్ 3:4. సో నార్థన్ హెమిస్ఫియర్ ఎంత అండి 3:4. ఓకే, సో అయితే సదరన్ హెమిస్ఫియర్లో వాటర్ అండ్ ల్యాండ్ రేషియో ఎంత అంటున్నాడు, ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఎంత అంటున్నాడు చూడండి. ఇది మొత్తం ఓవరాల్గా ఎర్త్, ఇది నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ ఎంతో కావాలి మనకి. సో దీనికి ఏంటంటే 2 టైప్స్ చేయొచ్చు, మీకు 2 చెప్తాను చూడండి ఒకసారి. సో నేను ఫస్ట్ ఏమనుకుంటున్నాను అంటే ఎజ్యూమ్ చేసుకుంటాను ఓవరాల్గా అసలు ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ వాటర్ మొత్తం కలిపి ఎజ్యూమ్ చేసుకుంటాను. ఎంత ఎజ్యూమ్ చేసుకోవాలి అంటే చూడండి, మనకేంటండి ఒకవేళ ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ ఇలా ఉంటే మనకేంటంటే 2 పార్ట్స్ కదండి, నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ మొత్తం కలిపి ఎర్త్ అవుతుందండి. అంటే ఇది 50% ఉంటుంది, ఇది 50%, ఇది హాఫ్ ఉంటుంది, ఇది హాఫ్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడైతే ఎంత ఉంటుందో ఓవరాల్గా ల్యాండ్ అండ్ వాటర్ కలిపి, ఇక్కడ కూడా అంతే ల్యాండ్ అండ్ వాటర్ కలిపి ఉంటుంది. ఈ 2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం ఓవరాల్ ఎర్త్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ ఉంటుంది ల్యాండ్ అండ్ వాటర్ కలిపి, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఈ 2 కలిపితే మొత్తం ఓవరాల్గా వస్తుంది. అయితే నేను ఎజ్యూమ్ చేసుకుంటాను ఓవరాల్ ఎర్త్ మీద ఎజ్యూమ్ చేసుకుంటాను. ఎలా అంటే ఇక్కడ ఎంత ఉందండి 3 + 4 ఎంత, నార్థన్ హెమిస్ఫియర్లో ఎంత ఉంది 3 + 4 కదండి 7 ఉంది. ఇలాంటిది సదరన్ హెమిస్ఫియర్లో కూడా ఉండాలి కదండి, ఎందుకంటే సేమ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ 7 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7 పార్ట్స్ ఉండాలి. సో 7 + 7 ఎంత అంటే 4, అంటే 7 × 2 చేస్తున్నాను 14, ప్లస్ ఇక్కడ ఓవరాల్గా ఎంత ఉందండి 3 పార్ట్స్ ఉంది. సో 7 × 2 అంటే 14 × 3 మొత్తం ఓవరాల్గా 42 అనుకుంటున్నాను. ఓవరాల్గా ల్యాండ్ అండ్ వాటర్ ఎర్త్ మీద మొత్తం కలిపి, ల్యాండ్ అండ్ వాటర్ కలిపి, ల్యాండ్ ప్లస్ వాటర్ 2 కలిపి 42 అనుకుంటున్నాను అండి. రైట్, సో ఇప్పుడు చూడండి మనకి ల్యాండ్ వాటర్ ఏ రేషియోలో ఉందండి 1:2 రేషియోలో ఉంది. అంటే ఇది 43 3 పార్ట్స్ ఇస్తుంది, ఒక పార్ట్ వాల్యూ 14, అంటే ఇక్కడ 14 ఉంది, నెక్స్ట్ 28 ఉంది. సో అంటే ఓవరాల్గా ఎర్త్ మీద ల్యాండ్ 14 పార్ట్స్ ఉంటే మనకి వాటర్ ఎంత ఉంది 28 పార్ట్స్ ఉంది. ఇది ఎజ్యూమ్ చేసుకున్నాను. ఎలా ఎజ్యూమ్ చేసుకుని చూసారు కదండి, ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో 7 పార్ట్స్ ఉంది, అంటే సదరన్ హెమిస్ఫియర్లో కూడా 7 పార్ట్స్ ఉన్నాయి ఓవరాల్గా, ఈక్వల్ కాబట్టి 50% కాబట్టి. రైట్, సో అంటే 7 × 2 14 అయింది ఇక్కడ, ప్లస్ ఇక్కడ ఎంత ఉందంటే 3 పార్ట్స్ ఉంది మొత్తం. సో 14 × 3 = 42. అదే చేస్తాను ఇక్కడ ఏం చేస్తాను 42 తీసుకున్నాను ల్యాండ్ వాటర్ కలిపి. ల్యాండ్ వాటర్ రేషియో ఎలా ఉంది 1:2 కాబట్టి 14 28 అయింది. రైట్, సో ఇప్పుడు ఏంటంటే మనకి సదరన్ హెమిస్ఫియర్లో నార్థన్ హెమిస్ఫియర్లో సేమ్ ఉండాలి. ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ ఇది, సదరన్ హెమిస్ఫియర్ ఇది, అంటే 42 సేమ్ ఉండాలంటే ఎంత అవుతుంది ఇక్కడ 21 పార్ట్స్, ఇక్కడ 21 పార్ట్స్. ఏంటి ఇక్కడ ల్యాండ్ ప్లస్ వాటర్, ఇది అంతే, ఇది కూడా ల్యాండ్ ప్లస్ వాటర్. మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా నీట్గా రాస్తున్నాను. మనం చేసినప్పుడు ఇలా రాయకూడదు, ఫాస్ట్గా చేసుకోవాలి అంతే. ఓకే, సో ల్యాండ్ ప్లస్ వాటర్ కలిపి నార్థన్ హెమిస్ఫియర్లో ఎంత ఉందండి 21 పార్ట్స్, సదరన్ హెమిస్ఫియర్లో 21 పార్ట్స్. ఎందుకంటే 2 సేమ్ ఉంటాయి, నార్థన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ 2 ఈక్వల్గా ఉంటాయి. రైట్, ఇప్పుడు మనకి నార్థన్ ఏమి ఇచ్చాడండి మనకి 3:4 అన్నాడు. సో 3:4 ల్యాండ్ 3 పార్ట్స్ అయితే వాటర్ 4 పార్ట్స్ అన్నారు. ఓవరాల్గా ఎంత ఉందండి 21 ఉంది కదా, అంటే 7 పార్ట్స్ 21 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది 3 పార్ట్స్. సో ఇది కూడా 3 పార్ట్స్ అంటే 9, ఇది ఎంత అవుతుంది 12. రైట్, సో నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ 9 పార్ట్స్ ఉంది, 12 పార్ట్స్ ఇక్కడ ఉంది. ఓవరాల్గా ఎంత ఉందండి ల్యాండ్ ఎర్త్ మీద మొత్తంలో 14 పార్ట్స్ ఉంది. ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో 9 పార్ట్స్, రిమైనింగ్ ఎంత ఎక్కడ ఉండాలి సదరన్ హెమిస్ఫియర్లో ఉండాలి. సో ఇక్కడ ఎంత అవుతుందండి మనకి 14 - 9 ల్యాండ్ వాటర్. ఓవరాల్గా 28 ఉంది, ఇక్కడ 12 వచ్చిందండి. ఓవరాల్గా 28 ఉంది, ఇక్కడ 12 వచ్చిందండి. ఇక్కడ ఎంత ఉండాలి 28 - 12. సో ఎంత అవుతుంది ఇక్కడ 5 కదా, 5:16, 5:16 రేషియోలో ఉంటుంది. అంటే నార్థన్ సదరన్ హెమిస్ఫియర్లో 5:16 ఉంటుంది. సో మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా ఇంత రాసండి, ఎగ్జామ్లో ఇంత పెద్దగా రాయకూడదు, మనం సింపుల్ చూడండి. సో ఓవరాల్గా ఎజ్యూమ్ చేసుకుంటే బ్రెయిన్లో ఎజ్యూమ్ చేసుకోవాలి. మొత్తం 42 పార్ట్స్, నార్థన్ 21, సదరన్ 21 మనకి ఏమిచ్చాడు 3:4 అన్నాడు. అంటే ఒక పార్ట్ వాల్యూ 3, ఒక పార్ట్ వాల్యూ 3 అయితే ఏమవుతుంది మనకి 9 12. మనకు ఓవరాల్గా ఎంత ఉంది 14 ఉంది, అంటే 14 - 9 5. నెక్స్ట్ 28 ఉంది, 28 - 12 16. సో ఇలా చేయాలి ఎగ్జామ్లో. రైట్, సో దీన్ని ఒకవేళ మీకు కావాలంటే వేరేలా కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఓవరాల్గా ఎర్త్ కదా అండి, మనకేం చెప్పారు నార్థన్ హెమిస్ఫియర్, ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్. రైట్, ఈ 2 కూడా ఈక్వల్గా ఉండాలి మనకి, ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ లెట్స్ సే ఇక్కడ 3
5:2 ఉంది అనుకుందామండి. ఇక్కడేమో 2:3 ఉంది. 2:3 ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి? 7 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 50 పార్ట్స్ ఉంది. రెండు ఈక్వల్గా ఉండాలి కదండి, రెండు ఈక్వల్గా ఉండాలి, ఈ రెండుకి ఈక్వల్గా ఉండాలి, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి రైట్. సో ఇక్కడ 7 పార్ట్స్ ఉంది, ఇక్కడ 5 పార్ట్స్ ఉంది. అంటే ఏం చేస్తాం మనం ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ *7 * 5 చేస్తాము, ఇక్కడ *7 చేస్తాము. అంటే ఇక్కడ *5 చేస్తే ఎంత అయిందండి? ఇక్కడ 25 10. ఇక్కడ ఎంత అవుతుందండి? 14 21. ఇప్పుడు చూడండి ఎంత అయింది? 25 + 10 35, 14 + 21 35. ఇప్పుడు ఓవరాల్ ఎర్త్ కావాలని చేస్తామండి, ల్యాండ్ యాడ్ చేస్తాం. 25 + 14 ఎంత అండి? 39. 10 + 21 31. అంటే ఓవరాల్గా ఎంత ఉందండి? 39:31 21 ఇస్తుంది. అంటే మనకి ఈ రెండు యాడ్ చేసి ఫస్ట్ ఏం చేయాలి? ఈ పార్ట్ని ఈ పార్ట్ ఈక్వల్ చేయాలి. వాడు ఎలా ఇచ్చినా కూడా మనం ఈక్వల్ చేస్తాము. ఈక్వల్ చేసిన తర్వాత ల్యాండ్ యాడ్ చేసి ఓవరాల్ ఎర్త్ మీద వస్తుంది, వాటర్ యాడ్ చేస్తే ఓవరాల్ ఎర్త్ మీద వస్తుంది. ఇది మనం చేసే పద్ధతి. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ చేద్దాం. మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ ఓవరాల్గా 1:2 ఇచ్చాడండి, 1:2 అన్నాడు. మనకి ఇది ఈ రెండు ఇవ్వలేదు, ఒకటి ఇచ్చాడు, ఇందులో ఒకటి ఇచ్చాడు రైట్. సో జనరల్ క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఇస్తుంటాడండి. ఒక ఓవరాల్ ఎర్త్ మీద ఇస్తాడు, నార్త్ కానీ సదర్ కానీ ఏదో ఒకటి ఇచ్చి వేరేది అడుగుతుంటాడు రైట్. సో ఇక్కడ ఎంత ఇచ్చాడండి? మనకి 3:4 రేషియో అన్నాడు. సో 3:4 రేషియో. మనకి ఇక్కడ ఏముండాలని చెప్పాలండి? దీనికి డబల్ ఉండాలి రైట్. అంటే ముందే అంటే అసలు 3 పార్ట్స్ 7 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎంత 3 పార్ట్స్ ఉంది. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? *3 చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను అండి? *7 చేస్తున్నాను. ఇక్కడ ఈక్వల్ అయింది, అంటే దీనికి ఈక్వల్ అయింది. కానీ మనకి ఈ పార్ట్ కూడా ఉంది కదండి, ఈ పార్ట్ అనేది దీనికి ఈక్వల్ కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ఉండాలి. అంటే ఇది ఒక పార్ట్ *2 చేస్తుంది కాబట్టి 2 కలుపుతాయి. సో ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ల్యాండ్ వాటర్ 9 12. ఇక్కడ ఎంత ఉందండి? ల్యాండ్ వాటర్. సో 1 అంటే 14 28. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ల్యాండ్ 9 ఉంది నార్థన్ హెమిస్ఫియర్లో, ఓవరాల్ ఎంత ఉంది? ల్యాండ్ 14 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత వస్తుందండి? 14 - 9 రేషియో ల్యాండ్ వాటర్ది. నెక్స్ట్ 28 ఉంది, ఇక్కడేమో 12 అయిపోయింది. సో 28 - 12 ఎంత వస్తుందండి? 5:16. అదే కదండి మనకు వచ్చింది. సో 5:6. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అది చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ రిపీట్ చేసి చూడండి, ఇక్కడ ఎంత నార్త్ హెమిస్ఫియర్లో ఎంత ఉందో సదర్ హెమిస్ఫియర్లో కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇక్కడ రావాలి. కానీ మనకి ఏమి ఇచ్చాడు? ఇది ఇవ్వలేదు, ఇది ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఏంది? ఈ రెండు ఈక్వల్ అయ్యి దాన్ని డబల్ చేస్తే ఇక్కడ రావాలి. సో ఇక్కడ 7 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7 పార్ట్స్ కావాలంటే ఏం చేస్తామండి? *7 చేస్తున్నాను. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 కూడా కావాలంటే *3 చేస్తాను. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయి. కానీ ఈక్వల్ కాదు కదండి, మనకి ఏముండాలి? దీనికి డబుల్ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ కాబట్టి ఇక్కడ 2 పార్ట్స్ ఉండాలి. సో ఇక్కడ ఈక్వల్ అయింది, డబుల్ ఉండాలి, *2 చేశాను, *2తో మల్టిప్లై చేశాను రైట్. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకు? ఓవరాల్గా ల్యాండ్ మీద 14 పార్ట్స్ ల్యాండ్ ఉంటే, ఎర్త్ మీద 14 పార్ట్స్ ల్యాండ్ ఉంటే 28 పార్ట్స్ వాటర్ ఉంది. ఇక్కడ ఏముందంటే 9 పార్ట్స్ ల్యాండ్ ఉంటే 12 పార్ట్స్ వాటర్ ఉంది. మైనస్ చేసి ఎంత వచ్చింది మనకి? 5 పార్ట్స్ 16 పార్ట్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. On the whole surface of the earth, the ratio of land and water is 1:2. The ratio of the land and water in the north hemisphere is ఓకే. ఆల్రెడీ ఆ క్వశ్చన్ చేసాం కదండి. ఇప్పుడు 103 చేద్దాం. క్వశ్చన్ కొంచెం స్వాపింగ్ అయినాయండి. సో ఇప్పుడు రైట్, ఇప్పుడు 103 క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ 104 అండి. సో ఇంతకుముందు ఆల్రెడీ 103 చేసాం కాబట్టి ఇప్పుడు 103. సో కొంచెం క్వశ్చన్ స్వాపింగ్ అయ్యండి. On the whole surface of the earth, the ratio of the land and water is 1:2. The ratio of the land and water in the northern hemisphere is 2:3. Then what is the ratio of the land and water in the southern hemisphere? Same pattern question అండి. సో మనకేమండు 1:2 అన్నాడు, 2:3 అన్నాడు రైట్. సో 2 + 10 అంటే 5. ఇంకోటి కూడా 5 ఉండాలి కదా. 5 × 5 ఏంటంటే 10 అవుతుంది. 10 × 3 30. అంటే ఓవరాల్గా ఎంత తీసుకుంటాం అండి? 30 తీసుకుంటాము. సో దీంట్లో ల్యాండ్ వాటర్ రేషియోలో ఉంది 1:2 కాబట్టి 10 20 రైట్. సో ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి రెండిట్లో 30లో 15 పార్ట్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ 15 పార్ట్స్ ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ఉంటుంది. ల్యాండ్ అండ్ వాటర్ కలిపి సగం ఇక్కడ, సగం నార్థన్లో, సగం సదర్న్లో ఉంటాయి రైట్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? నార్థన్ హెమిస్ఫియర్లో 2:3 అన్నాడండి. సో 2:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్.
5 పార్ట్స్ వాల్యూ ఎంత అండి 50 అంటే 3 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఇది 2 × 3 6 అవుతుంది, 3 3s ఇక్కడ 9 అవుతుంది, రైట్. ఓవరాల్గా ఎంత ఉందండి 10 ఉంది ల్యాండ్. నార్త్ హెమిస్ఫియర్ ఎంత ఉంది 6 ఉంది, అంటే సదర్న్ హెమిస్ఫియర్ ఎంత ఉండాలండి ల్యాండ్ 10, ఓవరాల్గా 6 నార్త్ హెమిస్ఫియర్లో ఉంది. వాటర్ ఏముందండి ఓవరాల్గా 20 ఉంది, నార్త్ హెమిస్ఫియర్లో 9 ఉంది. సో 20 మైనస్ అంటే ఇక్కడ ఉందండి 4:11. సో చూడండి 4 + 11 ఎంత వచ్చింది 15 వచ్చింది. సో అది మనకి ఈక్వల్గా ఉంది. లేదా ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది కదా మనకి. సో నార్త్ ఎంత ఉందండి 2:3 ఉంది, రైట్. అంటే 5 పార్ట్స్ ఉంది. ఇక్కడ 1:2 ఉందండి, ఇక్కడ ఎంత ఉందండి 3 పార్ట్స్ ఉంది. అంటే ఈక్వల్ చేయడానికి ఇక్కడ 5 తోటి ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాను. బట్ ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒకటే పార్ట్ గురించి, ఇంకో పార్ట్ గురించి కూడా కావాలి కాబట్టి 2 చేస్తున్నాను, రైట్. సో మొత్తం ఎంత వచ్చిందని ఇక్కడ 6 9 వచ్చింది ల్యాండ్ వాటరు. ఇక్కడ ఎంత వచ్చిందండి 10 20 వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏ నెంబర్స్ అయితే వచ్చాయి ఇక్కడ అవే నెంబర్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఏ నెంబర్స్ వచ్చాయి ఇక్కడ కూడా అవే నెంబర్స్ వస్తున్నాయి. సో ఏదైనా ఒక ప్యాటర్న్ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు సో ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఒకటి నేర్చుకుంటే. కానీ ఎగ్జామ్లో దయచేసి 2 మెథడ్ ట్రై చేసి ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా అలా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి, రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 10 పార్ట్స్ ఇక్కడ 6 ఉందంటే ఎంత అంటే 10 - 6. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా 20 ఉంది, అక్కడ 9 పార్ట్స్ అయిపోయినా రిమైనింగ్ అవ్వాలి. సో ల్యాండ్ వాటర్ ఎంత ఉందండి 4:11 రేషియో ఉంది, 4:11 రేషియోలో.